నమస్కారం అండి. ఇప్పుడు మనము ఈ యొక్క జెట్‌పే గురించి తెలుసుకుందాము. అసలు జెట్‌పే అంటే ఏంది? ఎలా ఓపెన్ చేయాలి? మనము యాప్స్ ఎలా వాడాలి? ఇందులో ఏమేమి ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ మొత్తము క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మనము ఓపెన్ చేస్తానే యాప్ ఓపెన్ చేస్తానే ఇలా వస్తుంది. లాగిన్ అనేది నెక్స్ట్ చూపిస్తాను. మనం లాగిన్ అయిన వాళ్ళు ఓపెన్ చేస్తేనే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనము గమనించినట్లయితే యాడ్ ఫండ్ అనేది ఇంపార్టెంట్. మనం యాడ్ ఫండ్లోకి వెళ్ళి అమౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ 500 నుంచి 2000 వరకు మనము అమౌంట్ని యాడ్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ 500 అనేది నేను మెన్షన్ చేశాను. పే నౌ కొట్టేసి ఇక్కడ ఈ యొక్క సర్కిల్లో ఉంది ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్, దాని మీద క్లిక్ ఇచ్చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే ఇలా మనకి వేరే పోర్టల్ అంటే వేరే వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుందన్నమాట. ఈ లింక్ ఓపెన్ అయిన మరుక్షణమే మనకు పేమెంట్ మెథడ్ చూపిస్తుంది అన్నమాట. ఇదిగోండి, జెట్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మన కంపెనీ వాళ్ళు అంటే నాకు రెఫర్ చేసిన వ్యక్తులు యూపీఐ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ ఇవి వద్దు. మనం కావాల్సింది స్కాన్ క్యూఆర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క స్కాన్ క్యూఆర్ని మనము స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఈ యొక్క స్కాన్ క్యూఆర్ని స్క్రీన్ షాట్ తీసుకున్న సెకండ్ అంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ అయింది కదా, ఇప్పుడు మనము దీన్ని సెంటర్ బటన్ నొక్కేసి సేమ్ మనం ఫోన్పేలోకి వెళ్తాం కదా, ఫోన్పేలోకి వెళ్ళేసి ఫోన్పే ఉన్నవాళ్ళు ఫోన్పే, గూగుల్ పే ఉన్నవాళ్ళు గూగుల్ పే, ఫోన్పేలోకి వెళ్ళేసి మనము ఇట్లా ఓపెన్ అయిన వెంటనే మనకి ఫోన్పే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే మన స్కాన్ ఓపెన్ చేసి పైన చూపిస్తున్నట్టుగా గ్యాలరీని ఓపెన్ చేసి ఈ విధంగా మనకు స్కానర్ ఏదైతే మనం సేవ్ చేసామో ఆ స్కానర్ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అంటే నొక్కి ప్రెస్ చేస్తే అట్లా వస్తుంది. అప్పుడు 1200 ప్రొసీడ్ అని కొట్టేసి పే నౌ అని కొట్టేస్తే పేమెంట్ సక్సెస్ వస్తుంది.